హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ అయితే నేను వన్ మోర్ డైలీ వ్లాగ్ని అయితే షేర్ చేస్తున్నాను. ఇంట్లో పనులన్నీ త్వరగా చేసేసుకొని మా అమ్మాయిని హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాలన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి ఇవాళ అయితే నా లైఫ్ని కొంచెం డే లైఫ్ని కొంచెం ముందుగానే స్టార్ట్ చేస్తున్నాను. చిన్నమ్మాయి ఒక్కటే కాబట్టి స్కూల్కి వెళ్ళేది, నాకు పెద్ద పని ఉండదన్నమాట మార్నింగ్. అదే పెద్దమ్మాయి స్కూల్ వెళ్తే మటుకు చాలా పని ఉంటుంది. అందుకే నేను వాళ్ళని స్కూల్లో వదిలిపెట్టి వచ్చిన తర్వాత తాగుతాను. ఇంకా చిన్నమ్మాయి ఒక్కటే కాబట్టి నేనైతే ఇక్కడ మార్నింగే టీ పెట్టేసుకొని ఇంకా అంట్లన్నీ తీసేసి ఇక్కడ పాలల్లో నేను ఒక్కొక్కసారి అదే టీ పౌడర్ వేసిన తర్వాత చక్కెర అయిపోయి ఉప్పు వేస్తుంటాను. మీలో ఇలా ఎంతమంది చేస్తారో కామెంట్ చేయండి. ఎప్పుడు వేయలేదు, బట్ అక్కడికి తీసుకొచ్చేంత వరకు అయితే ఇది ఉప్పు చక్కెర అనుకుని అట్లా మిస్టేక్ చేస్తూ ఉంటాను, బట్ ఎప్పుడు వేయలేదనమాట. ఇంకా అలాగ టీ పెట్టుకొని తాగంగానే ఇంకా నేను ఇక్కడ మా చిన్నమ్మాయి ఒక్కటే కాబట్టి ఇంకా అమ్మాయిని లేపి రెడీ చేయాలన్నమాట. పెద్దమ్మాయి మటుకు లేచింది, పనుకొని ఉంది. ఇంకా చిన్నమ్మాయిని అయితే లేపాలి. చిన్నమ్మాయి ఏమో కొంచెం లేట్గా లేస్తుంది అనమాట, బట్ లేచేసి రెడీ అయిపోతుంది. ఆ అమ్మాయినికి నీలిగిలేసి ఇవన్నీ మళ్ళీ హడావిడిగా తెచ్చుకోవాలి కదా అని చెప్పేసి అన్నీ తెచ్చి బెడ్ మీద వేసేస్తానమాట. ఇంకా అమ్మాయిని లేపేసి నేను ఇంకా అమ్మాయి బ్రష్ అవన్నీ అమ్మాయి చేసుకుంటుంది. నేను వెళ్ళి బ్రష్ పేస్ట్ అదంతా అందివ్వాల్సిన అవసరం కూడా లేదనమాట. ఆ అమ్మాయి మొత్తం పేస్ట్ పెట్టేసుకోవడం, బ్రష్ నీట్గా టీత్ మొత్తం వాష్ చేసుకోవడం ఇలాగ చేస్తుందనమాట. ఇంకా అమ్మాయిని రెడీ చేసేసి ఇంకా తీసుకెళ్తున్నాను. ఆ రోజు స్నాక్స్ దానిమ్మకాయ పెట్టేసుకునింది అనమాట. అవన్నీ ఒలిచి పెట్టాను స్నాక్స్ బాక్స్లో. కానీ సగం దూరం వెళ్ళిన తర్వాత చెప్పింది, నాకు స్పూన్ పెట్టలేదు నువ్వు అని చెప్పేసి. ఇంకా మళ్ళీ ఆ స్పూన్ కోసం మళ్ళీ రిటర్న్ వచ్చిందనమాట. ఇంటికి రిటర్న్ వచ్చి స్పూన్ పెట్టించుకొని తర్వాత మళ్ళీ స్కూల్కి అయితే వెళ్తుంది. ఒక స్పూన్ కోసం సగం దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కి రావాల్సి వచ్చిందనమాట. ఇంకా వన్స్ నేను రాగానే వన్ రూమ్లోకి వెళ్ళేసి ఇంకా మా అమ్మాయికి వస్తూ ఇడ్లీ తీసుకొని వచ్చేసానమాట. రోజు ఇడ్లీకి మర్చిపోతున్నాను నానేస్తాము అని చెప్పేసి, బట్ మర్చిపోతున్నాను. దానివల్ల ఇంకా బయటకు వెళ్ళేసి ఇడ్లీ తీసుకొచ్చాను. అందులోనూ మార్నింగ్ టైం ఏమవుతుందంటే టిఫిన్ తినకుండా వెళ్ళిపోతున్నారు. మాకు ఎక్కువైపోతుంది అనమాట నేను నానేసి పిండి. ఈవినింగ్ కూడా మళ్ళీ అదే మాకు టిఫిన్ లాగా అయిపోతుంది. ఇంకా ఎందుకులే అని చెప్పేసి ఇలాగ బయట నుంచి అయితే తెచ్చేసి టిఫిన్ అయితే పెట్టేసి అమ్మాయికి ట్యాబ్లెట్స్ అవన్నీ ఇచ్చేసి ఇంకా నేను చిన్నమ్మాయికి క్యారీ కట్టి హాస్పిటల్కి అయితే వెళ్ళాలి కదా అని చెప్పేసి ఇంకా వన్ రూమ్లోకి అయితే వచ్చానమాట. ఇంకా వన్ రూమ్లోకి వచ్చేసిన తర్వాత చకచక అన్ని పనులు అయితే చేసేసుకుంటున్నాను. నాకు ఇక్కడ ఎక్కువ టైం కూడా కాలేదనమాట. ఆల్మోస్ట్ ఒక 9 అలాగ ఏంటిది అప్పుడే స్టార్ట్ చేసేసాను అనమాట వంటలు. మేబీ 9 కూడా అయ్యిండదు వంటలు అయితే స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా పనులన్నీ పూర్తి చేసుకొని హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేయించాలి అమ్మాయికి. రిపోర్ట్స్ తొందరగా వస్తే కొంచెం ఏం ఉంటుంది అని మనకు తెలుస్తుంది కాబట్టి అందుకే త్వరగా నేను పనులు అయితే చేసేస్తున్నాను అనమాట. ఇంకా పెద్దమ్మాయికి అయితే ఇలాగా కర్రీస్ పెద్దగా ఇష్టం తినట్లేదు. అందుకని నేను మా చిన్నమ్మాయి కాబట్టి 2 బెండకాయలు వేసేసి పులుసు పెట్టేశాను. పెద్దమ్మాయి వచ్చేసి పెరుగన్నం కానీ ఇలాగ కొంచెం ఎక్కువగా వాటర్ ఎందులో అయితే వాటర్ ఎక్కువ ఉంటుందో అవి తినిపించడానికి చూస్తున్నాం అనమాట. మజ్జిగతో పెట్టినట్టు అవన్నీ. అందుకని చెప్పేసి లైట్గా తింటుంది. అందుకే కొంచెమే కర్రీ చేశాను అనమాట, ఎక్కువ చేయలేదు ఇక్కడ కర్రీ అయితే. ఇంకా నాకు ఇక్కడ కర్రీ అయిపోతానే ఇంకా బియ్యం అయితే నానబెట్టి పెట్టాను కదా, ఈ కర్రీ అయిపోగానే అన్నం పెట్టేస్తాను. ఇంకో పక్కన అయితే అమ్మాయికి వేడి నీళ్ళు ఇవ్వమన్నారనమాట డాక్టరు. ఇంకా వేడి నీళ్ళు కూడా పెట్టేశాను అనమాట. ఇంకా వేడి నీళ్ళు ఇవన్నీ పెట్టగానే ఇంకా కొంచెమే అంట్లు ఉన్నాయి, ఎక్కువేం లేవు. ఇంకా అంట్లు మొత్తం తోముకుంటూ ఆ గ్యాస్ మొత్తం క్లీన్ చేసుకుంటూ అన్ని పనులు చేసుకుంటూ ఉన్నానమాట. వన్స్ ఇలాగ మనకు అన్నం పెట్టేసుకొని అక్కడే ఇలాగ అంట్లు తోముకుంటే ఉంటే మనకు కొంచెం తొందరగా అయిపోతాయి అన్నమాట పనులు. అందుకని చెప్పేసి ఇలాగ చేస్తానన్నమాట. మీలో ఎంతమంది ఇలా చేస్తారో కామెంట్ చేయండి. నేనైతే ఇలాగే చేస్తాను. కొంచెమే అంట్లు కనుక ఉంటే ఇంకా నేను కూరనైతే ఇలాగ మాడిపోతుంది అనుకుంటే సిమ్లో పెట్టేసి ఇంకా అంట్లు తోమేసుకుంటూ ఉంటానన్నమాట. నేను అక్కడే ఉంటాను కాబట్టి మాడిపోతుంది అలా అనుకుంటే సిమ్లో పెట్టేసి పనులు చేసుకుంటూ ఉంటాను. ఇంకా ఇలాగ పనులైపోతే మనకి ఇంక పెద్ద పని ఏమి ఉండదు. అందులో మేము ముగ్గురమే కాబట్టి కొంచెం అంట్లే ఉన్నాయి ఆ రోజు. యాక్చువల్గా మేము ముగ్గురమైనా చాలా ఉంటాయిలేండి, ఆ రోజు మాత్రం కొద్దిగా ఉన్నాయి. ఇంకా అందుకే సిమ్లో పెట్టుకొని ఇలాగ అంట్లు అయితే తోమేసుకుంటూ ఇంకా మధ్యలో కూరని కలబెట్టుకుంటూ ఉంటున్నాను అనమాట. ఇంకా ఇలాగ మధ్యలో కూరని కలబెట్టుకోవడం వల్ల కూర మాడిపోదు, మనకు
కూర అయిపోతుంది, ప్లస్ అంట్లు కూడా మనకు అయిపోతాయి అన్నమాట. అప్పుడు 2 పనులు అయితే అయిపోతాయి ఒకే టైంలో. ఇంకా అందుకని చెప్పేసి అలాగ చేస్తానన్నమాట. ఇంకా వన్స్ మనకి ఇలాగ అయిపోతానే కొద్దిగా అందులో వాటర్ వేసేసి మూత పెట్టేశాను అనుకోండి, అక్కడికి అన్నం కూడా కర్రీ కూడా అయిపోతుంది. కర్రీ కూడా అయిపోతుంది అనమాట. ఇంకా వన్స్ ఆ టమాటా గుజ్జు అదంతా మనకి మంచిగా వచ్చిన తర్వాత అందులోకి నేను కొంచెం ఉప్పు, కారం, ధనియాల పొడి ఇవన్నీ యాడ్ చేసేసి బెండకాయలు వేసేసి ఇంకా దాని తర్వాత మూత పెట్టేసి బెండకాయలు వేసేసి కొంచెం సేపు అలాగే సిమ్లో ఆ బెండకాయలు మగ్గనిస్తానమాట. అప్పుడు అలా చేయడం వల్ల ఆ కారం అనేది బెండకాయలోకి పడుతుంది. మా పిల్లలు తింటారు అని ఎక్స్పెక్ట్ చేశాను నేను బెండకాయలని, బట్ తినలేదు వాళ్ళు. బెండకాయలు వద్దు అని చెప్పారు. మరుసటి రోజు కూడా కూర అయితే నేను ఇంకా పడేయాల్సి వచ్చింది. సో ఇంకా ఒక్కసారి చేయకూడదు పులుసులో అనిపించింది అనమాట. తినలేదు, ఏమో మరి నార్మల్గా తింటారని ఎక్స్పెక్ట్ చేస్తా. బెండకాయలు తింటారు, బట్ ఆ రోజు ఏమో బెండకాయలు వద్దు అని చెప్పారనమాట. ఇంకా సరే మనం ఏం చేస్తాం చెప్పండి, తినమని ఒక 2-3 తినిపించి ఇంకా పక్కన పెట్టేసాను. నేను కూడా రైస్ వరకు తినిపించేసి ఇంకా ఇక్కడ వాటర్ పోసేసి మూత పెట్టేసి నేను ఒక పక్క అన్నం పెట్టేసి ఇంకైతే నేనైతే ఫ్రెష్ అయిపోవాలి. ఇంకా మనకు అక్కడితో పనులు అయిపోయినట్టే. ఆల్మోస్ట్ ఆ గ్యాస్ కూడా మొత్తం అదంతా క్లీన్ చేసుకుంటే ఇంకైతే మనకైతే అయిపోయినట్టే మధ్యాహ్నం పనులు. ఇంకా మిగతా పనులు ఏమున్నా సరే ఆ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్ళేసి వచ్చిన తర్వాతే చేసేసుకుంటాను అనుకునేసి మొత్తం అయితే నేను ఊరికే ఆ ఎర్రగడ్డలు, ఆ టమాటాలు కట్ చేశాను కదా, బెండకాయలు అవన్నీ ఊరికే ఆడి వరకు మాత్రం తీసేసి అలాగ అనేసాను అనమాట. మొత్తం అయితే నేను అంతా క్లీన్ అయితే చేయలేదు, మంచిగా ఊరికే అలా అనేసి ఇంకా అవన్నీ ఒక డస్ట్బిన్లో వేసేసి అయితే ఇంకా వెళ్ళిపోయాను. నేను వెళ్ళిపోయి కొంచెం అంతలోపు ఆ కూరలోపు కనీసం అట్లీస్ట్ మనం కొంచెం జడ వేసుకోవడం కానీ లేదా మన పనులు ఇంకా కొంచెం ఏమైనా అమ్మాయికి ఇంకా ఏమైనా చూడడం కానీ ఇలా ఉండొచ్చు కదా అని చెప్పేసి అలాగే చేశానన్నమాట. ఇంకా అదంతా క్లీన్ చేసేసాను కదా, ఇంకా నేను వెళ్ళేసి కనీసం జడ వేసుకోవచ్చులే అని చెప్పేసి వెళ్ళిపోతాను. ఇంకా వెళ్ళి వచ్చేటప్పటికి ఇక్కడ కర్రీ కూడా ఆల్మోస్ట్ మనకు అయిపోవచ్చింది. అయితే నేను అక్కడ అన్నం పెట్టడం మర్చిపోయాను అనమాట. పక్కన పెట్టేసి వెళ్దాంలే అనుకునేసి మర్చిపోయేసాను. ఇంకా మళ్ళీ గుర్తుకొచ్చి అప్పుడు అన్నం అయితే పెట్టేశాను. అన్నం పెట్టేసి ఇంకా తర్వాత వెళ్ళేసి మా అమ్మాయిని రెడీ చేసుకుంటూ నేను ఇంకా అంటే రెడీ చేద్దామని వెళ్ళాను. బట్ ఆ అమ్మాయి నిద్రపోతుంది, ఇంకా లేపడం ఎందుకులే అని చెప్పేసి నేను లేపలేదనమాట. నైట్ టైం కొంచెం బాగా దగ్గుతూ ఇలాగ అంటే దగ్గడం వల్ల నిద్రపోలేకుందనమాట. ఎన్ని టానిక్స్ ట్యాబ్లెట్స్ అన్నీ తగ్గలేదు. కాబట్టి నేను డాక్టర్కి పర్టికులర్గా చెప్పాను, దగ్గు బాగా ఎక్కువ ఉంది సార్, మీరు రాపిచ్చిన ట్యాబ్లెట్స్ కూడా అవి 2 times రాపిచ్చారు మీరు వేరేటి, తగ్గలేదు అని చెప్తే అప్పుడు మళ్ళీ చూసి వేరే టానిక్ ఇచ్చారు. పర్లేదు, కొంచెం బెటర్ అనమాట ఇప్పుడు. అంటే మేము హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత బెటర్ అనమాట. ఇంకా అక్కడ పనులు అయితే అయిపోయాయి కదా, ఇంకా నేను డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళాలి. మా వారు వస్తా అన్నారు కానీ మళ్ళీ లాస్ట్లో రాను అని చెప్పారు. సరే నేను తీసుకెళ్తాను, మధ్యలో జాయిన్ అవ్వు అని చెప్పాను అనమాట. ఇంకా మా అమ్మాయిని అయితే హాస్పిటల్కి తీసుకెళ్ళాను. అన్ని టెస్టులు చేశారు, డెంగ్యూ, మలేరియా అన్నీ చేశారనమాట. కానీ ఏం లేదు, డెంగ్యూ లేదు, మలేరియా అట్లాంటివి అయితే ఏమీ లేవు. జస్ట్ ఇన్ఫెక్షన్ మాత్రమే ఉంది, అదొక్కటి తగ్గించుకోండి పర్లేదు, కొంచెం వాటర్ అనేది ఎక్కువగా ఇవ్వండి అని అయితే చెప్పారనమాట. వాటర్ తాగమంటే స్కూల్కి వెళ్తారు కదా, అక్కడ వాష్రూమ్కి వెళ్ళాల్సి వస్తుంది, మధ్యలో టీచర్స్ పంపిక ఇలాగ తాగము అని అయితే చెప్తారు. నేను హాస్పిటల్కు వెళ్ళాను కానీ అక్కడైతే నేను ఏం తీయలేదు. మాకేం అక్కడ ఏం చేయలేదన్నమాట. బ్లడ్ టెస్ట్ ఒక్కటి తీసుకున్నారు, చేశారనమాట. దాంట్లో ఇలాగ చెప్పారు ఇన్ఫెక్షన్ అని చెప్పేసి, ఎక్కువ వాటర్ తాగియండి అని చెప్పారనమాట. నేను ఎక్కువ వాటర్ తాగమంటే ఏమవుతుంది, మా టీచర్ పంపివ్వదు, మా టీచర్ ఇలా అలాగా మధ్యలో ఇలా పంపిరు, డిస్టర్బ్ చేయనీరు అంటారనమాట పిల్లలు. సో టీచర్స్ కూడా కొంచెం అర్థం చేసుకోవాలి. వాళ్ళు తీసుకెళ్ళేది 1 లీటర్ తీసుకెళ్తారు, లీటర్లో కూడా ఈవినింగ్కి వచ్చేటప్పటికే అరొకరో మిగిలే ఉంటాయి. సో కొంచెం అర్థం చేసుకొని టీచర్స్ ఇప్పుడు వాష్రూమ్కి మనకు మధ్యలో ఇంటర్వెల్ అలా ఉంటుంది కదా, ఆ టైంలో కొంచెం వాటర్ వాళ్ళకి తాగండి అమ్మా అని ఒక 2-3 minutes తాగండి అని చెప్పేసి ఇంటర్వెల్ కొట్టినప్పుడు వాళ్ళు వాష్రూమ్కి వెళ్తారు. అలాగా ఇంటర్వెల్ కొట్టే ఒక 2-3 నిమిషాల ముందు వాటర్ తాగిపించి అలవాటు చేస్తే వాళ్ళకి మంచిదని నా ఉద్దేశం. బట్ ఎవరు అట్లా చెయ్యరు, కాకపోతే నేను చెప్తున్నాను అలా ఉంటే బాగుండేది సిస్టమ్ అని చెప్పేసి. ఇంకా రోజు ఇడ్లీకి మర్చిపోతున్నాను కదా, ఇంకా అందుకని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇడ్లీకి అయితే నానేసా అనమాట. ఇంకా ఈవినింగ్ అయితే మా అమ్మాయి వచ్చింది, వస్తానే
ఇలాగ రీల్స్ చేసింది కొన్ని నిన్ననే. మొత్తం ఇంకా రాగానే హోంవర్క్ చేసుకోమంటే హోంవర్క్ ఏం లేదు అని అయితే చెప్పి ఇలాగ రీల్స్ చేసుకుంటా ఉంది పాటలు పాడుకుంటూ. నేను కొన్ని క్యాప్చర్ చేశాను కానీ కాకపోతే అక్కడ నాకు అమ్మాయి వాయిస్ పెడదామంటే డిస్టర్బెన్స్ ఉందన్నమాట. సైడ్ రోడ్ బైక్స్ అట్లాగా డిస్టర్బెన్స్ అయితే ఉంది, అందుకే నేను వాయిస్ ఇవ్వట్లేదు ఆ అమ్మాయిది, ఇలాగ చెప్తున్నాను. ఇంకా నేనైతే అప్పటికి వాళ్ళవి ఇంకా నాకు ట్యూషన్ టైం అయింది. సో పెద్దమ్మాయిని కూడా పంపిద్దాము ట్యూషన్కి, ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట. ఈ ఇయర్లో ఇది సెకండ్ టైం ఎగ్జామ్ రాయకపోవడం, మిస్ అవ్వడం అని చెప్పేసి నేను ఆ అమ్మాయిని పంపిద్దాము అని చెప్పేసి ట్యూషన్కి వెళ్తావా అంటే వెళ్తాను అని చెప్పింది. ఇంకా వాళ్ళిద్దరికి స్నాక్స్ వాటర్ అవన్నీ పెట్టేసి త్వరగా వచ్చేస్తాను, ఒక 1 అవర్లో వచ్చేస్తాను వెళ్ళండి అంటే సరే వెళ్తాము అని చెప్పారు. ఇంకా వాళ్ళిద్దరిని అయితే ట్యూషన్కి పంపించేసి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఫుడ్ చేసేసి కొంచెం డాక్టరు ఏవైనా కొంచెం వాటర్ రూపంలో ఇవ్వండి, జ్యూసెస్ కానీ అట్లాగా, ఫ్రూట్స్ కాదు వాటర్ రూపంలో ఇవ్వమన్నారనమాట. ఇంకా అందుకని వాళ్ళకి ఇష్టమైనవి కొన్ని ఏమైనా ఫ్రూట్స్ తీసుకురావాలి. వన్స్ వాళ్ళని ట్యూషన్లో వదిలిపెట్టి వచ్చిన తర్వాత వాళ్ళకి ఇష్టమైన ఫ్రూట్స్ అట్లాగా తీసుకొని వచ్చేసి ఇచ్చేయడమే. కొంచెం షాపింగ్ ఉందన్నమాట, ఫ్రూట్ షాపింగ్ అంతే ఇవాళ. సో ఇవాళ వ్లాగ్ అయితే ఇదండి. ఏం లేదు, ఇన్ఫెక్షన్ అని చెప్పారు, ఎక్కువ వాటర్ తాగిమని చెప్పారు. నేను స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాటర్ తాగిస్తాను, బట్ స్కూల్లో కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండాలి కదా. సరే అండి, ఇంకా ఇవాళ వీడియో అయితే ఇది ఎండ్ చేస్తున్నాను ఇక్కడితో. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని లైక్ చేయండి. బాయ్.